పెళ్ళిళ్ళలో చేసే నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్ వేసి చేసామంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రైస్ మిగిలిందంటే గుర్తొచ్చేది ఒకే ఒక్కటి పులిహోర. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి. ఒక గిన్నెలో రైస్ తీసుకొని రైస్ అంతా చల్లారిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అందులోనే 2 నిమ్మకాయలను పిండుకొని రసాన్నయితే తీసుకున్నాను. ఆ జ్యూస్ అయితే వేసేసాను. ఇప్పుడు ఈ నిమ్మరసము ఉప్పు బాగా అన్నానికి కలిసేలాగా కలుపుకుందాము. రైస్ అంతా బాగా మిక్స్ చేసాము. ఇప్పుడైతే దీన్నైతే పక్కన పెట్టేసి మన మెయిన్ ప్రాసెస్ దీంట్లోకైతే పోపు అయితే వేసేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం పచ్చెనపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్నైతే పోపులు బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకుందాము. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాము. మన రుచికి ఎంత కావాలో అంత. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అల్లము. ఈ అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు పల్లీలు అయితే వేసుకుందాము. ఈ పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. తింటున్నప్పుడు మంచి క్రంచీగా ఉంటుంది. ఒక 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అయితే బాగా వస్తుంది. దీంట్లోనే ఒక 1/2 కప్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మనం ఇందులో అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా మన డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన దాన్ని మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నంలో అయితే వేసి బాగా కలుపుకుందాము. బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ పులిహోర అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు కూడా ఒక్క నిమ్మకాయ ఉంది అంటే చాలు ఇలా పులిహోర చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ఇందుకే మీలో ఎంతమందికి ఈ పులిహోర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే ఒకే ఒక్క రైస్ అంటే అది పులిహోరే. పిల్లల లంచ్ బాక్స్లో కానీ అంతెందుకండి, గుడిలో చేసే ప్రసాదంలో కూడా పులిహోరే. అంటే దేవుడికి కూడా పులిహోర అంటే అంత ఇష్టము. ఇప్పుడు మనం తయారు చేసిన పులిహోర మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. వారంలో మీరెన్నిసార్లు పులిహోర చేస్తారు నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంతేకాదు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.